సాధారణంగా హోటళ్ళకి ఇప్పుడు మనం హోటల్ పెట్టుకోవాలంటే దానికి డబ్బులు మనమే కొనుక్కోవాలా, స్థలం కొనుక్కోవాలా, ఆ తర్వాత పర్మిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ. అయితే ఇప్పుడు కొత్త రాష్ట్రం కొత్తగా మనం ఎదుగుతున్నాం కాబట్టి ఈ టైంలో మాకు మీరు స్థలాలు ఇస్తే హోటల్స్ పెడతామని 5 స్టార్ వాళ్ళు వస్తే దానికి అనుగుణంగానే ఇవ్వక తప్పని పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో ప్రముఖ 5 స్టార్ హోటల్స్కి స్థలాలు కేటాయిస్తూ సిఆర్డిఏ నిర్ణయించింది. 5 స్టార్ హోటల్స్కి 25 5 స్టార్ హోటల్స్. ఇందులో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తూర్పుగోదావరి, గుంటూరు సిఆర్డిఏ పరిధిలో అయితే టోటల్గా 5 హోటల్స్ వస్తున్నాయి. రివర్ ఫ్రంట్లో ఒకటి, మిగతాది 4. కోనసీమలో పిచ్చుకలంక దగ్గర ఒకటి, అట్లా కృష్ణా జిల్లాలో మంగినపూడి బీచ్ దగ్గర ఒకటి, విజయవాడలో రివర్ ఫ్రంట్ దగ్గర ఒకటి, నంద్యాలలో శ్రీశైలం దగ్గర ఒకటి, తిరుపతిలో 2 5 స్టార్ హోటల్స్, విశాఖపట్నంలో ఏకంగా 3 4 5 6 7 8 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. అలాగే భోగాపురంలో ఒకటి, విజయనగరం జిల్లా, వెస్ట్ గోదావరిలో పేరుపాలెం బీచ్ దగ్గర ఒకటి, కడప జిల్లాలో గండికోట ఒకటి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో అనంతగిరి మండలం దగ్గర ఒకటి, అరకు దగ్గర ఒకటి, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఓవరాల్గా ఉమ్మడి లెక్కలు చూస్తే ఇది టోటల్గా చూసుకుంటే 25 5 స్టార్ హోటల్స్ ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతున్నారు. వీటికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 25 ఎకరాలు 20 ఎకరాలు మినిమం. సిఆర్డిఏ పరిధిలో అయితే 10 ఎకరాలు, విశాఖపట్నం లాంటి చోట్లయితే 15 ఎకరాలు ఒకళ్ళకి, 55 ఎకరాలు ఒకళ్ళకి, 5 ఎకరాలు ఒకళ్ళకి, 3 ఎకరాలకు ఒకళ్ళకి, 10 ఎకరాలు ఒకళ్ళకి. అట్లాగే వెస్ట్ గోదావరిలో అయితే 40 ఎకరాలు, కడప జిల్లాలో 40 నుంచి 50 ఎకరాలు. వాస్తవంగా స్టార్ హోటల్కి ఇంతెంత ల్యాండ్ అన్నటువంటిది ఓ రకంగా ఇది వాళ్ళు తనఖా పెట్టుకుని దాంతోనే హోటల్ కట్టేసుకోవచ్చు.